గురువుగారు, రాముడు తనని ముందే చంపుతాడని రావణునికి తెలుసా? రావణునికి ఎవరు చెప్పారు? ఇది మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి ఉత్తరకాండ, యుద్ధకాండ తర్వాత ఉత్తరకాండ అనంతమ్మ. ఆ ఉత్తరకాండలో వస్తుంది ప్రస్తావన. పూర్వ సంబంధించినటువంటి సంఘటనలు, రాముడికి సంబంధించినటువంటివి, రావణుడికి సంబంధించినవి. రావణుడు రాముడి కంటే కూడా చాలా పెద్దవాడు. రాముడు పుట్టక మునిపే రావణాసురుడు ఈ లోకంలోకి వచ్చాడు. చాలా పెద్దవాడు ఆయన, శివభక్తుడు. అయితే ఆయనకి ఎప్పటి నుంచో రాజుల మీద, అందులోనూ ఇక్ష్వాకు వంశ రాజుల మీద ఆయనకి కోపం ఎక్కువ. రావణాసురుడికి అనర్యన్యుడు అనేటువంటి, అంటే వాడి పుట్టికే కూడా ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టికే విష్ణువు మీద ద్వేషంతో పుట్టారు. చాలా ప్రసిద్ధమైంది, మనకు తెలుసు కదా. అందువల్ల ఇక్ష్వాకు వంశంలో రాముడు పుడతాడు. ఆ రాముడు పుట్టితే ఆ రాముడి చేతుల్లో నేను చనిపోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడు? రాముడి జన్మ ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు జరుగుతుంది? అయ్యో, నేను అప్పటికి అప్రమత్తంగా ఉంటానేమో, నేను చాలా ప్రమత్తతో ఉండాలి. ఆయన జన్మ ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఆ రకంగా ఇది వైరభక్తి అంటారు కదా. ఇందులో ఇక్ష్వాకు వంశ రాజుల మీద బాగా దండయాత్ర చేస్తుండేవాడు. అనర్యన్యుడు అని చెప్పి ఒక రాజు ఉంటాడు. అంటే రాముడి కంటే కూడా కొన్ని తరాల ముందు రాజు, ఇక్ష్వాకు వంశరాజు. ఆయన మీదకి వెళ్ళి ప్రతివాడిని కవ్విస్తూ ఉండేవాడు రావణాసురుడు. రా, యుద్ధం చేద్దాం రా అని. అరే, నేను ఇంకా సంసిద్ధంగా లేనురా, ఆగురా అంటాడు ఉత్తరకాండలో. అట్లా కాదు, నేను ఓడిపోయానని ఒప్పుకో అంటాడు. మాది ఇక్ష్వాకు వంశం, ఓడిపోయానని నేను ఎలా ఒప్పుకుంటాను? దా చూసుకుందాం అని ఇద్దరం చేస్తుంటే రావణుడి చేతిలో ఈ అనర్యన్యుడు అనేటువంటి ఈ రాముడికి ముందు తరంలో ఉన్నటువంటి రాజు ఓడిపోతాడు. ఓడిపోతే వాడి తల మీద ఒక్కసారి ఇలా కాలు పెడుతూ నానా హింసకు గురి చేస్తుంటాడు. అప్పుడు తట్టుకోలేక ఆ అనర్యుడు అనేటువంటి ఆ రాజు అంటాడు, ఇక్ష్వాకు వంశరాజు, రే, నన్ను ఇంతగా హింసిస్తున్నావు, నేను యుద్ధానికి సిద్ధంగా లేనని చెప్పినా సరే నన్ను ఈ రకంగా నువ్వు హింస పెట్టావు కాబట్టి నా వంశంలోనే రాముడు అనేటువంటి రాజు పుడతాడు, అతని చేతిలో నువ్వు చనిపోతావు. అమ్మయ్య, నాకు ఇప్పటికి సమాచారం లభించింది. దేవుడు పుట్టాలి, దేవుడు విష్ణుమూర్తి పుట్టాలి, విష్ణుమూర్తి చేతుల్లో నేను చనిపోవాలి. విష్ణుమూర్తి ఎక్కడ పుడతాడు? ఇంతవరకు ఆయనకి చెప్పాల. ప్రతి రాజుని వెళ్ళి పీడిస్తున్నాడు. ఇప్పుడు ఇతని నోట్లోంచి వచ్చింది, మా వంశంలోనే రాముడు జన్మిస్తాడు, ఆ రాముడి చేతుల్లోనే నువ్వు చనిపోతావు. అమ్మయ్య, నాకు కావాల్సింది దొరికింది. కాబట్టి రాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మిస్తాడు అనేటువంటి విషయం రావణాసురుడికి రాముడు పుట్టక మునిపే తెలిసిపోయింది. రాముడి పుట్టుక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అందుకని ఎక్కడికక్కడ గూఢచారుల్ని పెట్టాడు. రాముడి యొక్క పుట్టుక తెలుసుకోవటం కోసం దండకారణ్యంలో పెట్టాడు, రకరకాల చోట్ల పెట్టాడు. నిజంగా ఆంతర్యంగా గనక చదువుతూ ఉంటే మనం, అబ్బా, రామాయణంలో రావణాసురుడికి ఇన్ని విషయాలు ముందు తెలుసా రాముడి పుట్టుక గురించి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే కావాలి అని చెప్పి సీతమ్మని ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం చెప్పుకుందాం. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఏంటంటే రావణాసురుడికి రాముడు పుడతాడు ఇక్ష్వాకు వంశంలో అనేటువంటి విషయం ముందే తెలుసు.